డియర్ డాక్టర్ టీవీ, నా పేరు శ్రావణి. నా వయసు 14 సంవత్సరాలు. నా శరీరంపై దద్దుర్లు వస్తున్నాయి. దురద ఎక్కువగా ఉంటుంది. సిట్రిజన్ టాబ్లెట్స్ వేసుకుంటే తగ్గిపోతుంది. 2 రోజుల తర్వాత మళ్ళీ దద్దుర్లు, దురద మొదలవుతుంది. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం ఉంటే తెలియచేయండి అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు డాక్టర్ గారి సమాధానం ఇప్పుడు తెలుసుకుందాం. మీకు ఆల్రెడీ మీ డయాగ్నోసిస్ మీకు దద్దుల ప్రాబ్లం అని చెప్తున్నారండి. అర్టికేరియా అని కూడా డయాగ్నోస్ చేశారు. మీరు వాడే మెడికేషన్ కూడా కరెక్ట్గానే ఉందండి. కాకపోతే మీరు వాడే మెడికేషన్లో స్మాల్ చేంజెస్ చేయాల్సింది ఏంటి అంటే, ఫస్ట్ థింగ్, మీరు ఎన్ని రోజులు మీ మెడికేషన్ని ఒక్కరోజు కూడా ప్రాబ్లం లేకపోయినా కూడా ఒక్కరోజు కూడా ఆపకుండా ఎన్ని రోజులు కంటిన్యూస్గా మనం మెడిసిన్స్ వాడాము అనేది ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్. యూజువల్లీ ఇలాంటి క్రానిక్ అర్టికేరియా ఉన్న పేషెంట్స్కి ఏంటంటే, ఇనీషియల్ డయాగ్నోసిస్ అయిన తర్వాత అంటే పేషెంట్స్ ఫస్ట్ టైం వచ్చినప్పుడు ఇట్ ఈస్ ఎ ఫస్ట్ ఎపిసోడ్. కాకపోతే పేషెంట్ దగ్గర మరి డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు రిపీటెడ్గా బియాండ్ 6 weeks ప్రాబ్లం పర్సిస్టెంట్గా ఉన్నప్పుడు దెన్ ఇట్ ఈస్ ద డెసిషన్ విచ్ ద డాక్టర్ షుడ్ టేక్. అంటే ఫస్ట్ 1 yearలో ఇలా క్రానిక్ అర్టికేరియాలోకి ఎవాల్వ్ అవుతున్న పేషెంట్స్ని కంటిన్యూస్ థెరపీ మీద పెట్టడం వల్ల వాళ్ళు బియాండ్ అలాగే లైఫ్ లాంగ్ సఫర్ అయ్యే ఛాన్సెస్ని తగ్గించడానికి దిస్ ఈస్ వెరీ వెరీ హెల్ప్ఫుల్. అంటే ఫస్ట్ ఇయర్లో మనం కంటిన్యూస్ థెరపీ మినిమం 3 to 6 months ఇస్తుంటాం. సో ఆ టైంలో వాళ్ళ సివియారిటీ డెఫినెట్లీ డ్రాస్టికలీ తగ్గిపోతుంది అండ్ మెనీ పీపుల్ ఎస్టాబ్లిషింగ్ బియాండ్ 1 year అనేది చేంజ్ అవుతుంది. సో మీకు ఆల్మోస్ట్ మోర్ దాన్ 1 year ప్రాబ్లం ఉంది అనుకున్నప్పుడు ఈవెన్ ఎట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం స్టిల్ అలాంటి కంటిన్యూస్ థెరపీ మనం అడాప్ట్ చేయొచ్చండి. దీనివల్ల మనము సివియారిటీ కంట్రోల్ అవుతుంది, నెంబర్ ఆఫ్ ఎపిసోడ్స్ తగ్గుతాయి అండ్ బియాండ్ దట్ ఇంకా ఫర్దర్ ఎవాల్యుయేషన్ చేయడానికి యూజువలీ అంటే మీకు పర్టికులర్లీ ట్రిగ్గర్స్ ఏమైనా తెలుస్తున్నాయా, ఈ పర్టికులర్ థింగ్స్ చేసిన తర్వాత మీకు వస్తుంది, పర్టికులర్ టైప్ ఆఫ్ ఫుడ్ తిన్నాక వస్తుంది, లేదంటే ఏదైనా ట్యాబ్లెట్స్ వేసుకున్నప్పుడు వస్తుంది, స్ట్రెస్ పడినప్పుడు, లేకపోతే వేడి గాలి, చల్ల నీళ్లు, చెమటలు పట్టినప్పుడు, అంటే స్ట్రెస్ లాగా ఎక్కువ అయినప్పుడు, ఇవన్నీ సోలార్ ఎటికేటియాస్, వైబ్రేషన్, ప్రెషర్, ఇలాంటివి ఏమైనా రీజన్స్ ఉన్నాయా అనేది మనం ఎవాల్యుయేట్ చేస్తాం. ఇవన్నీ చేసాము, ఏమీ తెలియట్లేదు. నెక్స్ట్ ఆప్షన్ విల్ బీ అలర్జీ ప్యానల్ టెస్ట్. దాంట్లో ఏదైనా పర్టికులర్లీ మీకు ఏదైనా ఫుడ్స్ కానీ ఆర్ సమ్ టైమ్స్ డస్ట్కి సంబంధించింది ఏదైనా ఉంటే డీసెన్సిటైజేషన్ అనేది, ఫుడ్కి డీసెన్సిటైజేషన్ చేయమండి, బట్ పర్టికులర్లీ అసోసియేట్ విత్ హౌస్ మైడ్ డస్ట్కి ఏమైనా ఉంటే డీసెన్సిటైజేషన్ థెరపీ అనేది సజెస్ట్ చేస్తారు. ఇవన్నీ చేశారు, దెర్ ఇస్ నో పర్టికులర్ ట్రిగ్గర్ మనకు తెలియట్లేదు. నెక్స్ట్ ఆప్షన్ ఈజ్ టు చెక్ ఎనీ ఇన్ఫెక్షన్ ఫోకస్ ఇన్ ద బాడీ, లైక్ టూత్ ఏక్ కానీ, వెజనల్ డిశ్చార్జ్, యూరినరీ ఇన్ఫెక్షన్, ఎనీ అదర్ కంప్లైంట్స్ ఏమైనా ఉంటే, మైల్డ్ కాఫ్, సోర్ థ్రోట్, ఇలాంటి అదర్ కంప్లైంట్స్ ఉంటే ఆ ఇన్ఫెక్షన్స్ని మనం కరెక్ట్ చేయడం ఇంకో తెలియదు. స్టిల్ వీఆర్ నాట్ ఏబుల్ టు ఇంప్రూవ్ విత్ ఎనీ ఆఫ్ ద థింగ్స్. అలా ఉన్నప్పుడు ఏంటంటే ఆటోలాగస్ సీరం టెస్ట్ అని చేస్తాం. సో పేషెంట్ ఓన్ బ్లడ్ శాంపిల్ తీసుకుని దాంట్లోంచి సీరం సపరేట్ చేసి అది ఫోరామ్ ఏరియాలో మనం ఇంజెక్షన్ లాగా ఇచ్చి టెస్ట్ చేస్తాం. సో ఈజ్ ద పేషెంట్ రియాక్టింగ్ టు హిజ్ ఓన్ బ్లడ్ అనుకున్నప్పుడు దెన్ ఇట్ ఈస్ అన్ స్పాంటేనియస్ టైప్ ఆఫ్ అన్ అర్టికేరియా విచ్ ఈస్ హ్యాపెనింగ్ ఫ్రమ్ ఇన్సైడ్ యువర్ బాడీ. సో అలా ఉన్నప్పుడు ద నెక్స్ట్ ఆప్షన్ వుడ్ బి ఆటోలాగస్ సీరం థెరపీ అనమాట. దాంట్లో పేషెంట్ ఓన్ బ్లడ్ శాంపిల్ తీసుకొని వీ గివ్ సపరేట్ ద సీరం అండ్ గివ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఇంజెక్షన్స్ వీక్లీ వన్స్, అలా 10 to 15 times ఆర్ సమ్ టైమ్స్ ఈవెన్ పేషెంట్ రెస్పాన్స్ని బట్టి ఈవెన్ వీ కెన్ స్టాప్ ఇన్ 8 injections అనమాట. బికాస్ వీఆర్ డూయింగ్ ఇట్ విత్ యువర్ ఓన్ బ్లడ్ అండ్ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమి ఉండదు. బట్ ఫస్ట్ మీరు యూజ్ చేసే లివోసిట్రజిన్ కంటిన్యూస్గా యూజ్ చేసి ట్రై చేయడమే ఫస్ట్ లైన్ ఆఫ్ మెథడ్ ఆఫ్ ట్రీట్మెంట్ అండి. వాటితో కంట్రోల్ అవ్వని పక్షంలో మీకు ఇంకా స్వెల్లింగ్స్ లాగా రావడం, పెదాలు వాచిపోవడము, కళ్ళు వాచిపోవడం, అలాంటి కంప్లైంట్స్ పర్సిస్టెంట్గా ఉండి ట్రబుల్ అవుతున్నాయి అనుకుంటే ద నెక్స్ట్ లైన్ ఆఫ్ మేనేజ్మెంట్ విల్ బీ ఎయిదర్ దిస్ ఇంజెక్షన్ ఆర్ అదర్ ట్యాబ్లెట్స్ కూడా ఉంటాయండి. బట్ దోస్ ట్యాబ్లెట్స్ ఆ ఏజ్కి స్టార్ట్ చేసే ముందు పేరెంట్స్కి ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళకి బ్లడ్ టెస్ట్ చేసి ప్రాబ్లమ్స్ ఉన్నాయా లేదా ఎవాల్యుయేట్ చేసి సజెస్ట్ చేసి మనం ఈ ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. బట్ అదర్వైజ్ లోపల మేజర్ ఎలాంటి హెల్త్ ఇష్యూస్ ఉండదండి, కంగారు పడక్కర్లేదు. దానివల్ల బేబీ గ్రోత్ మీద కానీ వాళ్ళ ఫర్దర్ ఫ్యూచర్లో కానీ ఎలాంటి ప్రాబ్లమ్స్ కూడా ఉండదు. కాకపోతే తెలియకుండా అంటే ఇలా చాలాసార్లు వస్తుందని డాక్టర్స్ని చేంజ్ చేయడము, సమ్ టైమ్స్ వెరీ సివియర్గా ఉన్న ఫేజ్లో వెళ్ళినప్పుడు వాళ్ళు షార్ట్ కోర్స్ ఆఫ్ స్టెరాయిడ్స్ ఇస్తారు. కానీ ఏమైపోతుందంటే పేషెంట్ ఎన్నిసార్లు వెళ్ళాలి డాక్టర్ దగ్గరికి, అదే ప్రిస్క్రిప్షన్ వాడుకోవచ్చు కదా అనే రాంగ్ నోషన్లో వాళ్ళు స్టెరాయిడ్స్ని వాళ్ళ రెగ్యులర్ మెడికేషన్స్ లాగా వాడడం స్టార్ట్ చేస్తారు. సో ఇలాంటి సిచ్యువేషన్స్ అనేది మనం అవాయిడ్ చేయాలండి. ఎందుకంటే దానివల్ల వాళ్ళకి లాంగ్ టర్మ్ హెల్త్ ఇష్యూస్ వస్తాయి. వెయిట్ గెయిన్ అయిపోవడము, మనుషులు లావుగా అయిపోవడము, ఇంకా స్ట్రెచ్ మార్క్స్ లాగా రావడం, బాడీ మీద పింపుల్స్ వచ్చేసడం, బోన్స్ వీక్ అయిపోవడం, ఇలాంటి లాంగ్ టర్మ్ కాంప్లికేషన్స్ ఉంటాయి. సో మనం యూజ్ చేసే ట్యాబ్లెట్ యాంటీహిస్టమిన్సా, స్టెరాయిడ్సా, లేకపోతే ఏమైనా అదర్ ఇమ్యూనో మాడ్యులేటర్స్ అనేది కూడా మనం తెలుసుకొని వాడుకోవడం ఇంపార్టెంట్ అండి.